హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. దురంధర్ 2 సినిమా ఎంతమంది చూసిరు? ఒకవేళ చూస్తే కనుక దాంట్లో మీకు నచ్చిన సీన్స్ ఏమున్నాయి ఒకసారి చెప్పండి. కళ్ళద్దాలు తీసి చూస్తే మాత్రం సినిమా బాగాలే అర్థమవుతుంది. సో ముఖ్యంగా మనం ఇప్పుడు డిస్కషన్ చేయాల్సింది ఏంటంటే దాంట్లో బాగా నచ్చిన సీన్స్ ఏమున్నాయి ఒకసారి నరేటివ్ చేద్దాం. దాని గురించి రివ్యూ కాదు, జస్ట్ ఒకలాగా ఉంటుంది. గాయపడ్డవాడే ఎక్కువ గాయపరుస్తాడు అనే ఒక డైలాగ్ ఉంటుంది. అంటే దీన్ని కొంచెం డీప్ అనాలిసిస్ చేస్తే సింపుల్ డైలాగ్ కాదు, ఇది నిజ జీవితంలో కూడా అన్వయించుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎవరైనా సరే ఒక వ్యక్తి డేంజర్గా ఎవరు చాలా అంటే ఇంకా అనుభవంలా తయారవుతారు తెలుసా ఒక వ్యక్తి. ఇంకా కోల్పోనికి ఏమీ తన దగ్గర లేనప్పుడు మాత్రమే మనిషి చాలా మొండిగా, చాలా ధైర్యంగా, ఇన్ఫ్యాక్ట్ చాలా ప్రమాదకరంగా కూడా తయారవుతాడు. సో మనిషి దగ్గర కోల్పోనికి ఏం లేనప్పుడు తను ఒక వేటాడే శక్తి చాలా 100 రెట్లు పెరుగుతుంది అంటారు. ఆ మీనింగ్ వచ్చే డైలాగ్ అనమాట. సో దానికి డైలాగ్ ఇదనమాట, గాయపడ్డవాడే ఎక్కువ గాయపరుస్తాడు అని. ఇంకొకటి తర్వాత లాస్ట్ ఉంటుంది కదా, ఇండియా 1000 కట్ అని, దానికి కంక్లూజన్గా ఎండ్ గేమ్ అనుకోండి ఇది పెడతాడు ఒక డైలాగు డైరెక్టరు. ఇప్పటి నుంచి పాకిస్తాన్ రాత హిందుస్థాన్ రాస్తుందని చెప్తాడు డైలాగ్. ఆ డైలాగ్లో వచ్చిన బీజిఎం వెంకాల వచ్చిన మ్యూజిక్ డైరెక్షన్ ఏంటంటే ఈ సినిమా నిజమైన భారతీయుల కోసం, హిందూ ముస్లిం కాదు, ఓన్లీ భారతీయుల కోసం. భారతీయులు అంటే ఓన్లీ హిందువులు కాదు, ముస్లింలు కూడా. సో నిజమైన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సినిమా చూడండి, సినిమాని అప్రిషియేట్ చేయండి. జై హింద్, జై భారత్.